బీఆర్ఎస్ తలపెట్టిన శాంతి ర్యాలీపై టెన్షన్ నెలకొంది. ర్యాలీకి అనుమతి లేదంటున్న పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్టుగా అరెస్ట్ చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ దగ్గరకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకు 15 మంది నాయకులను అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం శాంతి ర్యాలీకి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనబోతూ ఉండడంతో ఉద్రిక్తత నెలకొంది. సికింద్రాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, అక్కడేంటి పరిస్థితి? ఈ ర్యాలీకి సంబంధించి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ ర్యాలీగా గాంధీ విగ్రహం దగ్గరికి కొంతమంది వెళ్తున్నారు. మరొక వైపు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఉండేటువంటి ఆల్ఫా హోటల్ దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించారు కాబట్టి చాలా మంది ఇక్కడికి కూడా వస్తున్నారు. దాంతో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళను వచ్చినట్టుగా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. పోలీసులందరినీ కూడా అరెస్ట్ చేసి వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ప్రధానంగా పోలీస్ చేతికి కూడా గాయమైంది. పోలీస్ చేతికి కూడా గాయం కావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇప్పటికే 4-5 డీసీఎంలను అరెస్ట్ చేసి 4 డీసీఎంలలో వీళ్ళనందరినీ కూడా పంపించడం జరిగింది. దాదాపు 50 నుంచి 70 మంది వరకు ఇప్పుడు పంపించగా మరొక దానిలో ఒక 20 మంది వరకు అరెస్ట్ చేసి వాళ్ళను పంపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. చాలా ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా ప్రభుత్వానికి అదేవిధంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ప్రధానంగా సికింద్రాబాద్ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్తో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ప్రధానంగా జనరల్ బజార్ అదేవిధంగా సికింద్రాబాద్ ప్రాంతంలో అదేవిధంగా ముఖ్యమైనటువంటి నేతలందరినీ కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కేటీఆర్ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనాల్సి ఉంది. అయితే బీఆర్ఎస్ భవన్ దగ్గరనే వాళ్ళని అడ్డుకొని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడగా నిలువరిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా ఉదయం నుంచే వాళ్ళను అదుపులోకి తీసుకున్నారు. అయితే ముఖ్యంగా మనం చూడొచ్చు ఇందులో కూడా ఈ వాహనంలో కూడా దాదాపు 20 మందికి పైగా అరెస్ట్ చేసి పంపిస్తున్నారు. మరొక వైపు వచ్చినటువంటి వాళ్ళను వచ్చినట్టుగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ స్టేషన్ పరిసర ప్రాంతం కావడంతో అంతా కూడా భారీగా రద్దీగా మారింది. ట్రాఫిక్ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయని చెప్పొచ్చు. అయితే సికింద్రాబాద్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు పవన్ ఆధ్వర్యంలో కూడా చాలా మంది ఇప్పటివరకే ర్యాలీగా బయలుదేరి అక్కడికి వెళ్లారు. అక్కడ వాళ్ళను కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఒకరొకరిగా వచ్చిన వాళ్ళను వచ్చినట్టుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ నియోజకవర్గం అదేవిధంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి చాలా ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కార్పొరేషన్ విభజించేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందుకు అనుగుణంగా ఇటు మల్కాజ్గిరి, సైబరాబాద్, హైదరాబాద్గా దాన్ని విభజించేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి వార్తల నేపథ్యంలో ఈ విధమైనటువంటి పోరాటానికి పిలుపునిచ్చారు బీఆర్ఎస్ నేతలు. ప్రముఖంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా పార్టీ కూడా పూర్తి స్థాయిలో పాల్గొనాలని నిర్ణయించడం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాళ్ళందరూ కూడా వచ్చి ఈ నిరసనలో పాల్గొనాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం పరిస్థితి చాలా ఉద్రికంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అనుమతి లేదు అనేటువంటి పేరుతో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ వచ్చినటువంటి వాళ్ళను వచ్చినట్టుగా అరెస్ట్ చేస్తున్నారు. ఉదయం నుంచి ఇటు జనరల్ బజార్లో కానీ అదేవిధంగా ఈ ప్రాంతంలో కానీ మనం చూస్తే మహిళలు కూడా పెద్ద మొత్తంలో వచ్చారు. ఆ మహిళలను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. మహిళా పోలీసులు అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఆల్ఫా హోటల్ దగ్గర ఇప్పటివరకు దాదాపు 100 మందికి పైగా ఇక్కడ అరెస్ట్ చేయగా ఇక జనరల్ బజార్ అదేవిధంగా గాంధీ స్టాచ్యూ ఏరియాలో ఎంజీ రోడ్డు స్టాచ్యూ ఆ ఏరియాకు సంబంధించి ఆ ప్రాంతంలో కూడా భారీగా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేవు. శాంతి ర్యాలీకి ప్రభుత్వం అనుమతి నిరాకరించినటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా రాముడు, తెలంగాణ భవన్ దగ్గర ఒక టెన్షన్ వాతావరణం భారీగా కనిపిస్తుంది. భారీగా పోలీసులు కూడా అక్కడ మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది మనకి.
ఎమ్మెల్యేలు శాంతి ర్యాలీకి అనుమతి లేదు అంటున్నారు పోలీసులు. ఇక పోలీసులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాగ్వాదం దిగినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, అలాగే హరీష్ రావు కూడా ఈ ర్యాలీలో పాల్గొనవలసి ఉంది కదా, అక్కడ సిచ్యువేషన్ ఏంటి అసలు కంప్లీట్ గా? ప్రధానంగా అనుమతి లేదు అని చెప్పిన తర్వాత వీళ్ళందరూ కూడా అనుమతి లేదని చెప్పిన తర్వాత వీళ్ళందరూ కూడా బయటికి వస్తే వచ్చిన వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. అందులో భాగంగానే ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ ఆఫీసులో. అక్కడి నుంచి ర్యాలీగా అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ర్యాలీలో పాల్గొనాలని డిసైడ్ చేశారు. కానీ ఇప్పుడు చూస్తుంటే పరిస్థితి వాళ్ళందరినీ కూడా ఎవరు బయటికి రాకుండా బీఆర్ఎస్ ఆఫీసు వద్ద ఎక్కువ మొత్తంలో పోలీసులు మోహరించారు. అక్కడ కూడా బీఆర్ఎస్ మళ్ళీ మీతో మాట్లాడతాం. ప్రస్తుతం బీఆర్ఎస్ నేత దాసరి శ్రవణ్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. నేరమా ఈ ప్రభుత్వం మేము అడుగుతా ఉన్నాం. శాంతి ర్యాలీ చేయొద్దని చెప్పని మహాత్మా గాంధీ చెప్పిండా, రాహుల్ గాంధీ చెప్పిండా, సంవిధానం చెప్పిందా? ఇది ఎక్కడ అనుముల రాజ్యాంగమా, అంబేద్కర్ రాజ్యాంగమా? నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాయి, ఎన్నిసార్లు నువ్వు జలవిహార్ నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు మార్షాలను పట్టుకొని ప్రదర్శనలు చేయలేదు? అయాలున్న ప్రభుత్వం నేను ఈ రకంగానే పోలీసులతో అణచివేతకు పాల్పడ్డదా? ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఈడీ ఆఫీస్ దగ్గర, సిబిఐ ఆఫీస్ దగ్గర నువ్వు ధర్నాలు చేస్తుంటే పోలీసులు ఏమైనా వద్దన్నారా? మరి నీకొక రూల్ ఏంది, మాకొక రూల్ ఏంది? తమాషా నడుస్తూ ఉంది ఈ రాజ్యంలో. ప్రజాస్వామ్యం లేదా? పోలీసులతోటి ఇష్టం వచ్చినట్టు జర్నలిస్టులు అరెస్ట్ చేస్తారు, పోలీసులతోటి అపోజిషన్ పార్టీని అణచివేతకు గురి చేస్తారు, నువ్వు విద్యార్థులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎక్కడికక్కడ అడ్డమైన కేసులు పెట్టి వాళ్ళ ఒక నియంతృత్వ పాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి, నీ తగిన మూల్యం చెల్లించుకుంటావు. నీకంటే పెద్ద పెద్ద నియంతలు ఈ దేశంలో వచ్చిండ్రు పోయినరు. నువ్వేదో నియంత, నువ్వేదో గుత్తదారు, పోలీసులంతా నీ కింద పనిచేసేటువంటి ఒక మొత్తం కూడా నీ సేవకులు అన్నట్టుగా వ్యవహరిస్తూ వాళ్ళ ప్రతిపక్ష గొంతును, ప్రజల ఆకాంక్షలను అణచివేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. 1800 సెంచరీలో ఔరంగజేబ్ గోల్కొండ మీద దండయాత్ర చేసిండు. ఆ రోజు ఉన్నటువంటి ఒక రాజు అబ్దుల్ హసన్ షా అని చెప్పని ఆ రాజును బందీ చేసి ఆ అబ్దుల్ హసన్ షాను హతమార్చి హైదరాబాద్ పేరును దారుల్ జిహాద్గా మార్చి కుట్ర చేసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా తననేదో మల్కాజ్గిరి ప్రజలు గెలిపించిండ్రని, హైదరాబాద్ అస్తిత్వాన్ని సర్వనాశనం చేయాలని చెప్పని, హైదరాబాద్ అంటే పురాణ షహర్ మాత్రమే అని చెప్పని లిమిట్ చేసే విధంగా, సైబరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు గారు కట్టించింది కాబట్టి ఆయనకు నజరానగా దానికి ఒక మున్సిపల్ కార్పొరేషను, ఆయనను గెలిపించింది కాబట్టి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పని మార్చివేసి ఇవాళ ఔరంగజేబ్ ఎట్లయితే హైదరాబాద్ను దారుల్ జిహాద్గా మార్చే కుట్ర చేసిండో, రేవంత్ రెడ్డి కూడా ఇవాళ సికింద్రాబాద్ను పూర్తిగా కూడా మల్కాజ్గిరిలో కల్పించే చరిత్ర 220 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక సికింద్రాబాద్ను నామరూపాలు లేకుండా చేయాలని కుట్ర చేస్తూ ఉండు. నిరసన మా హక్కు, రాజ్యాంగం ఇచ్చిన ఒక హక్కు ఇది. ఈ హక్కును కాలరాసేటువంటి ఒక ఔచిత్యం ఎక్కడదని చెప్పని వాళ్ళ ప్రశ్నిస్తూ, నువ్వు ఎన్ని పోలీసుల పదగట్టాల కింద కేసులు పెట్టినా, అణచివేతకు గురి చేసినా సికింద్రాబాద్ ఆకాంక్షను మాత్రం వదిలిపెట్టాం. సికింద్రాబాద్ను కాపాడుకునే విషయంలో పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క నాయకత్వంలో ఏ పోరాటాన్ని కంటే ఆ పోరాటానికి మేము సిద్ధమై కొట్లాడతామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఇవాళ దాదాపు దగ్గర 10,000 మందికి పైచిలకు అందరిని అరెస్ట్ చేసి పడేసినారు. హౌస్ అరెస్టులు చేసినారు, డీటైన్ చేసినారు, బైండ్ ఓవర్లను బెదిరిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఇండ్ల ముందు చాలామంది స్వచ్ఛందంగా రావాలనుకున్న ప్రజల ఇండ్ల ముందు వాళ్ళ పోలీసులు ఉన్నారు. మీరు కూడా చూస్తూ ఉన్నారు, ఇక్కడ 100 మంది పోలీసులు ఇక్కడ ఉన్నారు. తప్పనిసరిగా మా ప్రయత్నం కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి అనుకోవచ్చు, పోలీసులను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా అరెస్టులు చేయొచ్చు, బెదిరియొచ్చు, అదిరియొచ్చు అనుకుంటుండొచ్చు. కానీ ఈ అదిరింపులకు బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్ ఉండాలి, సికింద్రాబాద్ లో మా కార్పొరేషన్ మాకు ఉండాలి. ఇదే మేము డిమాండ్ చేస్తున్నాం. శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటాము. మేము ఏం చేయట్లేదు కదా, మేము శాంతియుతంగా ముద్రణ చేస్తున్నామా, ఏం చేస్తున్నామా? మా సికింద్రాబాద్ మేము అడుగుతున్నాము, మేము తప్పు చేస్తున్నాము అంటున్నాము. మా సికింద్రాబాద్ మాకు ఊరుకోము, ఇలా పుట్టి పెరిగిన మా అస్తిత్వము. మేము ఐదున్నర వచ్చి ముక్కలు చేస్తాము, మీ యొక్క ఏరియాని ముసబ్ చేస్తా అంటే మీరు ఊరుకుంటారా? మా తల్లిని మేము వెతుకుతాం. ఇట్లనే మేము శాంతియుతంగా చేస్తాము, మా నాయకులు ఏం చెప్తారో ఎవరికైతే చూస్తాము. బరాబర్ వస్తారు, అందరూ వస్తారు. ఇది కూడా రేపు పొద్దున తెలంగాణ ఉద్యమం లెక్క ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి రేపు పొద్దున ఆల్ పార్టీస్ అందరూ వస్తారు. పార్టీస్ కాదు, ప్రజాప్రతినిధులు కాదు, పబ్లిక్ అందరూ వస్తారు. ఇక్కడ ఉన్న మేధావులు ఉన్నారు. హైదరాబాద్ లో మీకు ప్రతి ఒక్క మేధావి దొరుకుతారు. వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తారు. మీరందరూ కూడా పత్రికా సోదరులు కూడా దయచేసి మీరు మాకు సపోర్ట్ చేయండి. జై సికింద్రాబాద్.
ఇక తెలంగాణ భవన్ దగ్గర టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. భారీగా పోలీసులు మోహరించారు. అలాగే సికింద్రాబాద్ లో కూడా టెన్షన్ ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తుంది. వచ్చిన వారిని వచ్చినట్టుగా పోలీసులు అయితే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ భవన్ లో కేటీఆర్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారు. శాంతి ర్యాలీకి అనుమతి లేదు అంటున్నారు పోలీసులు. తెలంగాణ భవన్ దగ్గర అలాగే సికింద్రాబాద్ లో కూడా ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. భారీగా పోలీసులు మోహరించారు. గులాబీ నేతలను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ సికింద్రాబాద్ ర్యాలీలో ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ భవన్ లో కేటీఆర్ ఎమ్మెల్యేలను కూడా నిర్బంధం చేశారు. అలాగే వచ్చిన వారిని వచ్చినట్టుగా పోలీసులు అయితే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సికింద్రాబాద్ లో పరిస్థితి మనం తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రాముడు సిద్ధంగా ఉన్నాడు. రాముడు, అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? వచ్చిన వారిని వచ్చినట్టుగా అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి పంపిస్తున్నారు. ఇక్కడనే కాదు, ఆ ఎంజీ రోడ్డు ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతున్నాయి. అక్కడ కూడా భారీగా నిరసనకారులు వచ్చారు. దాంతో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఇప్పటికీ ఈ ప్రాంతం అంతా కూడా పోలీసులతో నిండిపోయింది. కొద్దిసేపటి క్రితం వరకు ఇక్కడ 3 వాహనాలు, ఒక డీసీఎం, అదేవిధంగా మనం చూస్తున్నటువంటి ఆ ఇచ్చర్ బస్ కూడా, మినీ బస్ కూడా, అందులో కూడా ఆందోళనకారులు ఉన్నారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద మొత్తంలో వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అంటే సిటీలో ఎక్కువ మంది వచ్చారు కాబట్టి ఒకే పోలీస్ స్టేషన్ కాకుండా వివిధ పోలీస్ స్టేషన్లకు వాళ్ళని పంపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అయితే ప్రధానంగా శాంతి ర్యాలీ అని చెప్పినప్పటికీ దీనికి అనుమతి పోలీసులు నిరాకరించినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు. బయటికి వెళ్లకుండా వాళ్ళను అడ్డుకుంటున్నారు. కొంతమందిని ఆఫీసుల వద్ద అడ్డుకుంటుండగా మరికొంతమందిని పోలీస్ స్టేషన్ల వద్ద అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చెప్పండి సార్. మేము ఇక్కడ శాంతియుతంగా మేము ఇక్కడికి వచ్చినాము. వస్తే ముందస్తుగా మనం పోలీసులు అరెస్ట్ చేసిరు. మేము అందరం కూడా ఇక్కడ ఎవరికేం ఇది చేయడానికి హాని చేయడానికి రాలేదు. ఇక్కడికి వస్తే మనం 2 అరెస్ట్ చేసిరు. ఇంకా ర్యాలీ స్టార్ట్ కాలేదు, ఏం స్టార్ట్ కాలేదు, అప్పుడే మొదలు పెట్టిరు. శాంతియుతంగా చేస్తుంటే మేము అస్తిత్వం దౌర్జన్యమైంది. సీఎం గారు డౌన్ మేము కేవలం మా సికింద్రాబాద్ అడగడానికి వచ్చినాము. సికింద్రాబాద్ డౌన్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారో మాకు అర్థమైతే లేదు. పోలీసు వాళ్ళని పెట్టుకొని ఎంతమంది ఎన్ని రోజులు ఆపుతారు? 2 రోజులు ఉంటారు పోలీసు వాళ్ళు, 2 రోజులు ఉంటారు. ప్రధానంగా మీ డిమాండ్ కేవలం కార్పొరేషన్ ఏర్పాటేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఏం చెప్పారు? దాంతో పాటు మమ్మల్ని మల్కాజ్గిరి కలుపుతారు. మాకు మల్కాజ్గిరి అవసరం లేదు. మేము సికింద్రాబాద్ పుట్టి పెరిగినాము. మా తాత ముత్తాల నుంచి ఉండే మేము సికింద్రాబాదే మాకు కావాలి. అంతే తప్ప కొత్త మల్కాజ్గిరి ఏమన్నది మీకు ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి చెప్తున్నాడు, నేనేం కలపలే అంటున్నాడు. మీరు నార్త్ డీసీపీ ఆఫీస్ దగ్గర పోయి చూడండి. డీసీపీ మల్కాజ్గిరి గారు వచ్చి కూర్చున్నారు. శ్రీధర్ గారు చెప్పండి, అయినా చెప్పండి ఎట్లా అవుతున్నది. చేసే పని చేస్తున్నాడు. మనం నాశనం చేయాలని చూస్తున్నాడు. మా సికింద్రాబాద్ పేరు ప్రతిష్టలు మొత్తం ఖరాబ్ చేయాలని చూస్తున్నాడు. మేము దీని ప్రాణాలే నడిపిస్తాం కానీ అడ్డుకుంటాము. అస్తిత్వాన్ని మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. చూస్తున్నాం, వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రికి అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మొత్తం జిహెచ్ఎంసీని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన తర్వాత వివిధ ప్రాంతాలుగా వాటిని ఎక్కడికక్కడ విభజిస్తున్నారు. ఇటు మల్కాజ్గిరి కానీ, అదేవిధంగా సైబరాబాద్ కానీ, హైదరాబాద్ కానీ వేర్వేరుగా ఉన్నాయి. దాంతో వేర్వేరుగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. దాంతో వాటన్నింటినీ కూడా ఈ విధమైనటువంటి నిరసనలు వస్తున్నాయి. అక్కడ మనం చూస్తే ఇటు జిహెచ్ఎంసీ విభజన విషయంలో చాలా వ్యతిరేకిస్తున్నారు. సర్కిళ్ల ఏర్పాటు విషయంలో కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. మేడం, ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? మా సికింద్రాబాద్ మాకు కావాల్సిందే. మా కార్పొరేషన్ మాకు ఉండాల్సిందే. ఈ కార్పొరేషన్ ని తీసుకుపోయి మల్కాజ్గిరిలో కలుపుతా అంటే సహించేది లేదు. సికింద్రాబాద్ కు ఒక చరిత్ర ఉంది. సికింద్రాబాద్ ఇప్పుడు వచ్చింది కాదు. ఇది మేము పుట్టక ముందు మా తాత ముత్తాతల నుంచి ఉన్న సికింద్రాబాద్ కార్పొరేషన్ ని తీసుకుపోయి మల్కాజ్గిరిలో కలుపుతా అంటే సహించేది లేదు. ఈ ఉద్యమం ఇట్లనే కొనసాగుతూనే ఉంటది. శాంతియుతంగా మేము ఇవాళ ఉద్యమం చేయడానికి వచ్చినాం. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కుట్ర పండి మాతోని పోలీసు వాళ్ళతో మేమేం దొంగతనం చేసినాం, మేమేం అన్యాయం చేసినాం అని చెప్పి ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసిర్రు. ఈ అరెస్ట్ కి కారణం ఏంటో కూడా మాకు తెలియాలి కదా. మేము ఉద్రేకిత చేస్తేనే కదా చేయాలా. ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు, చాలా శాంతియుతంగా మేము కార్యక్రమం చేస్తున్నాం. ఈ తరుణంలో మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటి అనేది ప్రధానంగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో అనేక ప్రాంతాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రైట్, థాంక్యూ రామ్.